బ్రాంచ్ ఓపెనింగ్, కంప్యూటర్స్ రావడము, స్టాఫ్ రావడము ఇవన్నీ అయిన తర్వాత మరి మా మా అధికారులు కూడా ఏజిఎం, డీజీఎం వీళ్ళు కూడా వస్తారు. ఈ అందరి సమక్షంలో అప్పుడు బహుశా ఎస్పీవై రెడ్డి గారు కూడా గ్రామాన్ని దత్తత తీసుకునేవారు కాబట్టి వారు కూడా ఉండే అవకాశం ఉంది. కలెక్టర్ గారు కూడా వస్తే రావచ్చు. వీరందరి సమక్షంలో ఆ రోజు బ్రాంచ్ ఓపెన్ చేసి మొదటి ఖాతా ఓపెన్ చేయడం, మొదటి ట్రాన్సాక్షన్ చేయడం, డబ్బులు కట్టడము, తీయడము ఇటువంటి కార్యక్రమం జరిగేది మళ్ళీ ముందు. మనం 10వ తారీఖున డిసెంబర్ 10వ తారీఖున సంవత్సరాల్లోనూ నెలల్లోనూ కాదు రోజుల్లోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన అల్లూరు బ్రాంచ్ ప్రారంభించే అవకాశం ఉంది. దాంట్లో ఆ సాధన దిశగా ఇది ఈ రోజున మనం భవన ప్రవేశం చేయడం జరిగింది. దీంట్లో చక్కని సహకారం ఇచ్చారు సర్పంచ్ గారు. వెంటనే భవనాన్ని చూపించడము, దాన్ని సిద్ధం చేయడము. నేను మొదటి వచ్చింది దాంట్లో చాలా వ్యవసాయ పనిముట్లన్నీ ఉన్నాయి, బియ్యం ఉన్నాయి. వీటన్నింటినీ తీసేసి రంగులు కూడా వేసి మేము ఏ రోజున మనం అనుకున్నాము మంచి రోజు వైకుంఠ ఏకాదశి, చాలా శుభకరమైన రోజు. ఆ రోజు ఇక్కడ టెంకాయ కొడితే బాగుంటుంది అనే ముహూర్తానికి చక్కగా అందించారు సర్పంచ్ గారు. వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. ఎంత చక్కని సహకారం ఉందంటే అల్లూరు నుంచి నేను జనరల్గా గమనించింది ఏంటంటే రాష్ట్రంలో చాలా ప్రాంతాలు ప్రతి 2 సంవత్సరాలకి మాకు ట్రాన్స్ఫర్ ఉంది. దాదాపు నేను 11 వేరు ప్రాంతాల నుంచి మన రాష్ట్రంలోనే వేరు 11 ప్రాంతాలను చూస్తాను. ఈ 11 ప్రాంతాల్లో కూడా నాకు బాగా నచ్చిన ప్రాంతం ఏంటంటే ఇప్పుడు నేను పనిచేస్తున్న కోయిలకుంట బ్రాంచ్కి సంబంధించిన. ఎందుకంటే ఇక్కడ మనుషులు చాలా మంచి, బయట ప్రపంచానికి ఇక్కడ ఏదో ఫ్యాక్షన్ ఏదో ఉంది, కొట్టుకుంటారు, చంపుకుంటారు, ఇవన్నీ బయట ప్రపంచానికి వేరే రకంగా కనపడుతున్నాయి. సినిమాలు కూడా రకరకాలుగా చూపించినాయి. కానీ ఒకవేళ ఫ్యాక్షన్ ఉన్న ఆ 2 కుటుంబాల మధ్యలోనే కానీ మిగతా వ్యక్తులందరికీ ఈ కుటుంబం మంచివాళ్ళే, ఈ కుటుంబం కూడా చాలా మంచివాళ్ళు. ఇద్దరు ప్రాణాలు పెట్టే ఆప్యాయతను కానీ ప్రేమను కానీ పంచే కుటుంబాలే. కానీ ఆ ఇద్దరి మధ్యలోనే ఏదైనా ప్రాబ్లం ఉంది. కానీ సమాజాన్ని గురించి చదవాలి కాదు. ఈ విషయం నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. ఇక్కడికి రావడానికి నేను కూడా నాకు ఆ ప్రాంతం వద్దు, అది ఫ్యాక్షన్ ఏరియా అంటే నాకు వేరే చోటకి ట్రాన్స్ఫర్ ఇవ్వండి అని అడిగాను. ఫస్ట్ టైం అడిగాను. ఇంతవరకు ఎప్పుడు కూడా ఎక్కడికి బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇస్తే అక్కడికి వెళ్ళాను. కానీ ఫస్ట్ టైం కోయిలకుంటలకి పోస్టింగ్ రాగానే నేను ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను, నాకు దయచేసి అది నాకు చాలా దూరం, పిల్లలు చదువుకోవడానికి తప్ప కాబట్టి నాకు ఆరోగ్యం సమస్య. కానీ అప్పుడు సీఎం గారు చాలా పట్టుదలతో ఉన్నారు. ఎందుకంటే మధుబాబుని కోయిలకుంట బ్యాంకులో దిగారు. ఆ బ్రాంచ్ కష్టాల్లో ఉంది, 6-7 నెలల నుంచి ట్రీట్మెంట్ అనేది లేదు, ఇబ్బందుల్లో ఉంది అని ఆయన ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి వేసుకున్నాడు. ఆ వ్యక్తి ఏమో నేను రాను అంటుంది. ఆయన కుదరదు జీఎం చెప్పాడు వెళ్ళవచ్చింది. ఆ విధంగా నేను వచ్చాను, ఇష్టం లేకనే వచ్చాను. కానీ ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతంతో మమేకమయ్యాను, అనుబంధాన్ని పెంచుకున్నాను. నాకు అన్నింటికన్నా నచ్చింది, ఎక్కువ నేను సంతృప్తి పొందిన, ఉద్యోగపరంగా కూడా సంతృప్తి పొందిన ప్రదేశం ఏంటంటే కోయిలకుంట. ఈ కోయిలకుంట్ల ప్రాంతంలో కూడా నాకు అత్యంత బాగా నచ్చిన గ్రామం అల్లూరు. మా విలేజ్ కాదు అని నాకు తెలిసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. మరి అల్లూరు మన విలేజ్ కాదా, ఆంధ్ర బ్యాంక్ విలేజ్ అని చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఒక్కొక్కరు పరిచయం అయ్యే కొద్ది అల్లూరు నుంచి ఎవరు పరిచయం అయినా వాళ్ళు చాలా చక్కని మనుషులు, చాలా మంచి వ్యక్తులు, ఆదర్శాల గురించి మాట్లాడుతున్నారు, ఆదర్శాలను పాటిస్తూ ఉన్నారు. నేను ప్రతి వ్యక్తి దగ్గర నుంచి ఎంతో కొంత మంచిని తెలుసుకుంటూ ఉన్నాను. అంత మంచి ఎక్కువ మంది మంచి మనుషులు ఒక చోట గుంపుగా ఉండడం అనేది అది అల్లూరికి సాధ్యపడింది. అది తరతరాలుగా వస్తూ ఉండొచ్చు. ఈ ప్రాంతంలో మహానుభావులైన బుడ్డా వెంకటరెడ్డి గారు కానీ, నరసింహారెడ్డి గారు కానీ, వారి వారసత్వం కూడా ఈ ప్రాంతంలో ఉండొచ్చు. దానపరత్వం, వేరే వాళ్ళకి సహాయం చేయాలి అని ఆలోచించడం, నా వల్ల గ్రామానికి ఉపయోగపడాలి, ఈ ప్రాంతానికి ఉపయోగపడాలి, నేను శ్రమపడ్డా ప్రయోజనం వేరే వాళ్ళకి వచ్చినట్టయితే అదే నాకు ఆనందం. రకరకాల నాయకులు ఉంటారు. నాయకులు చాలామంది ధన రూపంలోనే ఆనందాన్ని పొందుతారు, ధనం వస్తేనే ఆనందం. కానీ ఇక్కడ ఒక డిఫరెంట్గా చూశాను నేను. ఇక్కడ సేవ చేసి ఆనందం పొందేది. కాబట్టి ఈ ఊరు నాకు బాగా నచ్చింది. అదే టైంలో నేను ఈ పాల కేంద్రాన్ని చూడడం జరిగింది. మీ పాల కేంద్రాన్ని చూసినప్పుడు మల్లికార్జున రెడ్డి గారిని అడిగాను, ఎంత ఆదాయం ఉంటుంది మీకు జిల్లుతో వస్తున్నారు పాలు అంటే 80 లక్షల వరకు పేమెంట్ ఉండొచ్చు నెలకి అని ఏమన్నారంటే, ఈ 80 లక్షలు మా ఆంధ్ర బ్యాంక్ కాబట్టి ఆంధ్ర బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి,
కోయిలకుంటలో మా వాళ్ళు వెళ్ళి డబ్బులు కావాలంటే కోయిలకుంటలో వెళ్ళి డ్రా చేసుకుని రావాల్సి వస్తుంది. ఇది మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మాకు ఏటీఎం ఫెసిలిటీ కానీ అకౌంట్లో మేము ఎక్కడో డ్రా చేసుకుంటాము, వేరే ఊరు పోకుండా ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది కదా. నాకైతే ఏటీఎం పెడితే బాగుండు అని, కానీ విలేజ్ మాది కాదు. ఇందాక మల్లికార్జున రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు, విలేజ్ మాది కాదు సార్, కానీ ఏదైతే మీ బ్యాంకో ఆ బ్యాంకు ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలి, వాళ్ళని అడిగి చూడండి, వాళ్ళ వల్ల కాకపోతే అప్పుడు మనం ఆలోచిద్దాం. మల్లికార్జున రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, అది రాలేదు. అలాగే సంవత్సరం లేదు సార్. మల్లికార్జున రెడ్డి గారు చెప్పినట్టుగా కార్తీక మాసంలో ఆ రోజున అన్నారు సార్, వాళ్ళ వల్ల ఇంకా అయ్యేలాగా లేదు, మీరే ఏదో యాక్చువల్గా నా విలేజ్ కాని ఊరిలో ఒక బ్రాంచ్ ఒక ఏటీఎం పెట్టడం కన్నా ఈ ఊరిని నాది చేసేసుకోవడం ఉత్తమం. ఊరు మాదైపోయింది అనుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది అల్లూరు అని అనుకుంటే ఒక ఏటీఎం ఏంటి, బ్రాంచ్ రావచ్చు, బ్రాంచ్తో పాటు ఇక్కడ ఒక ఏటీఎం, రోడ్డు మీద ఒక ఏటీఎం కూడా. ఇందాక భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు మీ జేబులో 500 ఉంటే 500 దాంట్లో జేబులో ఉంచండి, బ్యాంక్లో ఉంచండి. 100 కావాలంటే ఏటీఎంలో రాదు. అర్ధరాత్రి 12ంటికి 100 కావాలి అనుకుంటే ఏటీఎంలో రాదు. అంటే బ్యాంకులో ఉన్న అమౌంట్ మీ జేబులో ఉన్నట్టే 24 గంటలు, ఆదివారం, పండుగ రోజు, ఎప్పుడైనా సరే మీ జేబులో ఉంది. కాబట్టి ఈ గ్రామంలో నా దగ్గర డబ్బులు ఉంటే పోతాయేమో, లేదంటే ఏదన్నా వేరే వాళ్ళు అప్పు అడుగుతారేమో, ఇవ్వాల్సి వస్తుందేమో, మళ్ళీ వసూలు కాదేమో, లేదంటే ఇవాళ 31st నైట్ జనవరి 1 కాస్త మందు పార్టీలు బాగా జరిగి అనవసరంగా ఖర్చు అవుతాయేమో, 10,000 ఉంచుకునే బదులు 1000 రూపాయలే ఉంచుకుందాం, మిగతా 9,000 బ్యాంకులో పెట్టేద్దాం. కొంతవరకు అనవసర ఖర్చుల నుంచి మనం రక్షణ పొందవచ్చు. జేబులో ఎక్కువ డబ్బులు ఉంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. 100 రూపాయలే ఉంచి చూడండి, 10 రోజులు పడితే 100 అలాగే అవుతుంది. 10,000 ఉంచి చూడండి, తరిగిపోయి 100కి వచ్చేస్తుంది 10 రోజులు కదా. కాబట్టి ఇది మనిషి యొక్క సహజత్వం అన్నమాట, జేబులో డబ్బులు ఉంటే ఖర్చు అవుతుంది. సో ఓ రకంగా ఏంటంటే బ్యాంక్ ఉంటే నేను ఖర్చులను కూడా తగ్గించుకునే అవకాశం ఉంది. పొదుపు, చిన్ని పొదుపులతోనే దేశానికి ఎంతో ప్రగతికి కావాల్సిన పొదుపు అంటే ఇన్వెస్ట్మెంట్. మన గ్రామంలో ప్రత్యేకించి పంటలు ఇన్కమ్ ఎంత ఉందో పాడి నుంచి వచ్చే ఆదాయం సరిపోతూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మంచి పొదుపు చేసుకోవచ్చు. మన పొదుపుని బట్టే భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన ఖాతాలు మన గురించి బ్యాంకులో ఎప్పుడు చెప్పుకోకర్లేదు. నేను ఫలానా అని ఎప్పుడు చెప్పుకోకర్లా. అకౌంట్ నెంబర్ ఆయనకి ఇస్తే బ్యాంకులో ఉన్నాయనికి ఆయన అకౌంట్ ఓపెన్ చేసి చూడగానే మన చరిత్ర అంతా చెప్తుంది. మనం ఎప్పుడు మన నోటితో చెప్పుకోకర్లేదు. మనం ఎంత బాగా తీసుకున్నాము, ఎంత చక్కగా ఆ వాయిదా తేదీ నాటికి డబ్బులు కడుతున్నాము అనేది చరిత్ర అంతా దాంట్లోనే ఉంటుంది. మనం ఏదైనా గొప్పగా చెప్పుకుందాం అనుకున్నా అక్కడ లేదనుకోండి గొప్పదనం, ఆయన లోపల నవ్వుతుంటాడు కదా. మనం ఏమి చెప్పుకోకుండా కాముగా కూర్చున్నా అక్కడ చక్కని ఘనమైన చరిత్ర కనిపిస్తూ ఉందనుకోండి, చక్కగా మనం రుణాలు కట్టినట్టుగా చరిత్ర కనిపిస్తుంది అనుకోండి. పెద్ద ఆయన ఎంత ఒదిగి కూర్చున్నాడు, ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉండి కూడా ఎంత చక్కగా ఒదిగి కూర్చున్నాడు అని ఆయన కానీ ఆ బ్రాంచ్ మేనేజర్కి మంచి సదాభిప్రాయం మన మీద ఉంటుంది. కాబట్టి ప్రవర్తన ద్వారా చక్కని అల్లూరు ప్రజలకు నేను చెప్పవలసిన అవసరం లేదు. ఆల్రెడీ ఆదర్శ గ్రామంగా సెలెక్ట్ అయినప్పుడే అర్థమైపోతుంది అల్లూరు గ్రామం యొక్క ప్రత్యేకత. ఒక ఎంపీ గారు కూడా తన మొత్తం నియోజకవర్గంలో, పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక గ్రామంగా దీన్నే తీసుకున్నాడు అంటే ఆయనకి ఈ గ్రామం మీద ఉన్న మమకారం, అనుబంధం ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి. తర్వాత మన గ్రామానికి సంబంధించి అభివృద్ధికి చాలా కావాలి. ఒక వంట చేయడానికి చాలా దినుసులు కావాలి. అలాగే అభివృద్ధి చెందడానికి చాలా వనరులు అవసరం. అవన్నీ ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి. చూడండి, చక్కని వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఉన్నారు, సమాజం కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు. నేను ఒక్కడే అభివృద్ధి చెందుతాం కాదు, నా గ్రామం అంతా అభివృద్ధి చెందాలి అనే ఆలోచన ఉన్న ఇక్కడ పెద్దలు ఉన్నారు, గ్రామస్తులు ఉన్నారు. తర్వాత ఎస్పీవై రెడ్డి గారు ఈ గ్రామాన్ని ఎన్నుకున్నారు. ఆదర్శ గ్రామం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ గ్రామంలో రాబోతుంది. సెప్టెంబర్ 10వ తారీఖున నందవరంలో ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేశారు. సెప్టెంబర్ 10 నుండి. అది ఈ రోజు వరకు భూమి పూజ కాదు, ఏమీ జరగదు. సెప్టెంబర్ 10 నుంచి ఇప్పటి వరకు మన గ్రామంలో ఎప్పుడు అనుకున్నాం బ్రాంచ్ పెట్టాలి, డిసెంబర్ 10 అనుకున్నాం. ఈ రోజున అప్పుడే భూమి పూజ, ఒక బ్యానర్ కూడా కట్టేసాం. ఈరోజే కలెక్టర్ గారికి, తర్వాత లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్కి, మా ఏజీఎం గారికి, డీజీఎం గారికి కూడా ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ అయింది అనే విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. వెంటనే తెలియజేస్తే ఏంటి అంటే వెంటనే గ్రామము
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోకి వస్తుంది. ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు దాన్ని ఫార్వర్డ్ చేస్తారు ఏ డిస్ట్రిక్ట్ మేనేజర్కి. నెక్స్ట్ మీటింగ్ జరుగుతుంది, డిస్ట్రిక్ట్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్. ఆ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో తీర్మానం చేసి అల్లూరు గ్రామం ఇక్కడ నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది, ఆంధ్ర బ్యాంకుది కాదు అని తీర్మానం జరగబోతుంది. ఆ తీర్మానానికి మనం ఒక కావాల్సిన దినుసులు అందించామన్నమాట. ఇవాళ ఆ పత్రాలు కూడా కలెక్టర్ గారికి ఈరోజు వెళ్తాయి. ఇది అయితే వంటకి కావాల్సిన దినుసులన్నీ ఉండి చక్కని శాఖము పాకము ఎలా తయారవుతుందో అలాగా మన గ్రామం చక్కని అభివృద్ధి దిశగా వెళ్ళబోతుంది అనే దానికి నిదర్శనంగా చక్కని సంకల్పం జరిగింది. ఆ చక్కని సంకల్పానికి సిద్ధిరస్తు అంటూ ఇవన్నీ ఇప్పుడు అనుకున్నాము, ఆదర్శ గ్రామంగా ఎన్నుకోవడం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రావడం, ఇవన్నీ కూడా అనుకోకుండా ఒకటి తోడై అభివృద్ధి దిశగా మన గ్రామం వెళ్ళే చక్కని అభివృద్ధి మాత్రమే కాకుండా ఆదర్శంగా కూడా ఎన్నో ఆదర్శ గ్రామాలు ఉన్నాయి భారతదేశంలో. ఎన్నో ఆదర్శ గ్రామాలు, ఈ ఆదర్శ గ్రామాలన్నింటిలోనూ అల్లూరు నెంబర్ 1 అనిపించుకోవాలి. అనిపించుకునే మనుషులు ఉన్నారు ఇక్కడ, అనిపించుకునే సామర్థ్యం ఉంది నాయకులకి, అనిపించుకునే వాతావరణం ఉంది ఇక్కడ. తప్పనిసరిగా నెంబర్ 1 అవుతుంది. ఆ నెంబర్ 1 అయిన రోజున ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ గడ్డ మీద అడుగు పెడతారేమో అనిపిస్తున్నారు. ఆదర్శ గ్రామాలు అన్నింటిలోనూ నెంబర్ 1 అయినప్పుడు తప్పనిసరిగా ఆయనదే, ఆయన మానసపుత్రి భావన, అంతే కదండి. మోడీ గారు మానసపుత్రే కదా. ప్రతి వాళ్ళు ఒక గ్రామాన్ని దత్తత చేసుకోవాలనేది, వాటిలో నెంబర్ 1గా వచ్చిన గ్రామంకి ఆయన విజిట్ చేస్తాడు తప్పనిసరిగా. అది అల్లూరే కావాలని ఈరోజు నేను ముక్కోటి ఏకాదశి రోజు మన గ్రామం మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉంది. అందరూ మనుషులు మా ఆరం గారు వచ్చి చూస్తే అల్లూరు గ్రామమా, ముందు రోడ్డు మీద నాకు కోయిలకుంటలో ఉన్నప్పుడు చూద్దాంలే అన్నట్టుగా అన్నారు. లేదు వెళ్ళవలసిందే అని తీసుకొస్తే ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత పాడి మన మనుషులు ఆప్యాయతలు, మనుషుల యొక్క నిజాయితీ, తర్వాత నైతిక విలువలు ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఇంప్రెస్ అయ్యి వెంటనే కారు అటు నుంచి ఇటు వచ్చేటప్పుడు ఆయన బెట్టుగా ఉన్నాడు. కోయిలకుంట నుంచి ఇటు వచ్చేటప్పుడు, ఇటు నుంచి కారు అటు వెళ్ళేటప్పుడు ఇక్కడ మనం బ్రాంచ్ పెట్టుకున్నాం, బెట్టుపోయింది. రెండింటి మధ్యలో జరిగింది ఏంటంటే మన గ్రామాన్ని ఆయన సందర్శించారు. సో ఈ విధంగా మన గ్రామాన్ని చూడగానే ప్రతి వాళ్ళకి అంచనాలు పెరుగుతుంది. మా ఆరం కావచ్చు, ఎస్పీవై రెడ్డి కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎవరికైనా అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. ఈ అంచనాలు మన భుజాల మీద భారాన్ని పెంచుతుంది, బాధ్యతను పెంచుతుంది, బరువుని పెంచుతుంది. వాటికి తగ్గట్టుగా ఈ పెద్దలందరూ మనం ఏ అంచనాలు పెట్టుకున్నారో ఆ అంచనాలకి తగ్గట్టుగా మనం నిలబడాలి, తగ్గట్టుగా ఆదర్శాన్ని చూపించాలి. అభివృద్ధి నుంచి ప్రారంభమయ్యి ఆ వరకు ఎదగాలి మనం. ఆ అంటే అభివృద్ధి, ఆ అంటే ఆదర్శం. ఎవరికి ఆదర్శం? భారతదేశంలోని ఒక ఆదర్శ గ్రామం ఉండాలి. ఎదుగుతాం కదా. ఇంతవరకు ఈ గ్రామానికి వచ్చి చూసిన వాళ్ళు ఎవరు పెదవి విరసల, అందరూ సంతృప్తి చెందారు కదా. ఆ సంతృప్తి ఏ స్థాయికి వెళ్ళాలంటే శిఖరాగ్రానికి వెళ్ళాలి. మోడీని ఈ గడ్డ మీద అడుగు పెట్టేదాకా మనం నిద్రపోవద్దు, మనం ప్రగతి వైపు వెళ్తూనే ఉన్నాం. అన్ని గ్రామాలకి ఆదర్శంగా నిలుస్తాం. మన కలెక్టర్ గారు చెప్తాం, ఆ రోజు 6 గంటల పాటు మన దగ్గర రివ్యూ చేస్తూ ఆయన అనేక విషయాలు, అభివృద్ధి అంటే రోడ్లు వేయడం ఒకటే కాదు, మరుగుదొడ్లు కట్టడం ఒకటే కాదు, మనసుల్లో మార్పు రావాలి, చేంజ్ రావాలి. ఆ మార్పు వస్తూ ఉన్నట్టయితే నేను మీతో పాటు వస్తుంటా, మార్పు రావట్లేదని నేను గమనించినప్పుడు మీ దగ్గరికి రావడం మానేస్తానని చెప్పాడు కదా. సో ఆ మార్పు అన్ని విషయాల్లో ఉండాలి. నా పక్కవాడిని చూసి నేను ప్రేమించగలగాలి. ఒకవేళ ఇంతకుముందు ఏదైనా ఎక్కడన్నా ఇంత అసూయ కానీ లేకపోతే అతను నచ్చనితనం కానీ ఏదైనా ఉన్నా దాన్ని ప్రేమగా మార్చుకున్నప్పుడు, గ్రామం అంతా ఒకరినొకరు ప్రేమించుకోగలిగినప్పుడు, నా కుటుంబం నుంచి నా వీధి నుంచి నా వార్డు, నా విలేజ్, గ్రామం అంతా ఒక తాటి మీదకి వచ్చినప్పుడు తప్పనిసరిగా అది సాధిస్తాం. మనకు ఇప్పుడు అన్ని వనరులు ఉన్నాయి. ఇంకా మన లక్ష్యం సిద్ధి ఒకటి. సరి అయిన సంకల్పం చేసినట్టయితే, సరి అయిన ముహూర్తంలో సంకల్పం చేసినట్టయితే లక్ష్యం తప్పనిసరిగా సిద్ధిస్తుంది. అందుకనే కదా మనం ఏది పూజ చేసినా ముందు సంకల్పం చేస్తాం, నిర్విఘ్నంగా ఆ కార్యక్రమం పూర్తి కావాలని. ఇప్పుడు మనం ఒక సంకల్పం చేస్తాం. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఒక సంకల్పం చేస్తాం. మనం ఆ నుంచి ఆ వరకు వెళ్ళాలి, పయనించాలి.
ఆయన్ని తీసుకురావాలి. ఓకేనండి. అంటే అల్లూరు మన మొదటి అక్షరంలోనే ఉంది ఊరు కూడా. అంటే అల్లూరు. ఒక చివరిది నేను చెప్పాలని మర్చిపోయినా చూపిస్తున్నాను. ముఖ్యంగా ఇది ఆరికట్టులో ఇందే, స్టేట్ బ్యాంక్ ఆరికట్టులదే, ఆరికట్టులో చెప్పని లోన్ రావేమో, ఇవెల్లా దయవుంచి మనసులో పెట్టాలి. కరెక్ట్ చెప్పినారు. దీనికి ఆరికట్టులకు సంబంధం లేదు. స్టేట్ బ్యాంకు మీకు మీరు ఎంత మంచిగా బాగా అప్పు తీసుకొని కట్టుకుంటే మీకే లోన్లు ఇస్తారు. భాస్కర్ రెడ్డి శివరామకృష్ణ రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు. వాస్తవం ఈ ఆరికట్టు ఉంటుంది, వాళ్ళు చెప్పని లోన్లు ఇయ్యరేమో, దయవుంచి ఆ భయాలు పెట్టుకోకండి. మేము మీతో పాటు లోన్ తీసుకుంటాం, మేము మీతో మనం అందరం బాగున్నాం. అంతేగాని కొంతమంది గంత కాదు. నిజంగా ఈ బ్యాంకు మధుబాబు సార్ మన మీద చూపించిన పేరు అదే పెద్ద ఘనత. మనం ఎవరైనా అభిప్రాయాలు ఉంటే ఇది స్టేట్ బ్యాంక్ అంటే ఆరికట్టులది, మన ఆ బయలు పోతే మనకు పనులు కావాలని మాత్రం అనుకోవద్దండి. ఏమీ సంబంధం లేదు ఆరికట్టులకు బ్యాంకు. మేము ఆరికట్టులో కూడా మీతో పాటు ఒక ఖాతాదారులు మాత్రమే. ఇందాక మనం చెప్తున్నాం కదా, ఖాతా చెప్పేస్తుంది మన ఘనత గురించి. మన అకౌంట్ ఓపెన్ చేసి చూడగానే మన ఘనత గురించి చెప్తుంది. భాస్కర్ రెడ్డి గారే లోన్ సరిగ్గా కట్టలేదు అనుకోండి, అకౌంట్ చెప్పేస్తుంది. భాస్కర్ రెడ్డి గారి పైకి మాటలే చెప్తారు, లోన్ సరిగ్గా కట్టారు కదా, అంతే. కాబట్టి భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరి వ్యక్తిగత చరిత్ర వారికి సెపరేట్గా బ్యాంకులో ఏర్పడుతుంది. వారి ఖాతా ఇవాళ పుట్టింది, రేపటికి చరిత్ర నిర్మాణం స్టార్ట్ అయింది ఆ అకౌంట్లో. అది ఎదుగుతూ ఉంటుంది ఆ చరిత్ర. ఆ చరిత్రనే మనకి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని బ్యాంకులో నిలబెడుతుంది. ఒక రికమెండేషన్ వల్ల అవ్వనిది నా చరిత్ర, నా అకౌంట్ ఏ చరిత్ర చెప్తుందో ఆ చరిత్ర వల్ల అవుతుంది. మన చరిత్ర సరిగ్గా లేకపోతే భాస్కర్ రెడ్డి గారు, సర్పంచ్ గారు వచ్చి, ఇంకో పెద్ద ఆయన వచ్చి రికమెండేషన్ చేసినంత మాత్రాన లోన్లు రాదు. కాబట్టి ఎవరి చరిత్రని వాళ్ళు చక్కని చరిత్రగా బ్యాంకులో నిర్మాణం చేసుకుందాం. ముందు పొదుపుతో ప్రారంభిద్దాం. లోన్లు కూడా మన గ్రామంలో పాడి పరిశ్రమ ఎదిగినంత దూరం తీసుకెళ్లేంత వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు తోడుంటుంది. ఎక్కడ వరకు ఎదిగితే అక్కడ వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంది. మిగతా బ్యాంకులు అయితే మధ్యలో కాడే వదిలేయచ్చు, కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిన్న బ్యాంక్, భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంక్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పుట్టక ముందు కూడా 1935లో రిజర్వ్ బ్యాంక్ పుట్టింది. పుట్టక ముందు భారతదేశానికి కరెన్సీ నోట్లు ఉన్నాయా లేవా? ఇప్పుడంటే కరెన్సీ నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఇష్యూ చేస్తుంది. 1935కి ముందు రిజర్వ్ బ్యాంకే లేదు, మరి కరెన్సీ నోట్లు ఎక్కడున్నాయి? స్టేట్ బ్యాంకే ఇష్యూ. రిజర్వ్ బ్యాంక్ కన్నా ముందు భారత ప్రభుత్వానికి బ్యాంకుగా ఉన్న బ్యాంకు స్టేట్ బ్యాంక్. అప్పటికి పేరు వేరేది ఉండేది, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఉండేది. అంత పెద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన గ్రామంలోకి రావడం అంటే ఇందాక భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనం చేసుకున్న అదృష్టం. ఎన్నో చోట్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ వస్తుంది అంటూ వాళ్ళు కళ్ళకంటూనే ఉన్నారు. అవి క్యాన్సిల్ అయినాయి కూడా కొన్ని చోట్ల. అయితే పక్క గ్రామమే సార్, పక్క గ్రామమే. ఎంతో మంది ఇంకా ఆ బ్రాంచ్ రావాలని ఎదురు చూస్తూనే ఉన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ వేరే బ్యాంక్ ఉంది మన ఊళ్ళో, ఆంధ్ర బ్యాంక్ ఉంది అనుకుందాం, కానీ ఇక్కడ తృప్తిపడట్లా. మళ్ళీ వచ్చి కోయిలకుంట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఆంధ్ర బ్యాంక్ మీ ఊర్లో ఉంది కదా, లేదా కెనరా బ్యాంక్ ఉంది కదా అని చెప్తే వాళ్ళు, లేదు సార్ ఆ బ్యాంకులో అకౌంట్ ఉన్నా లేకపోయినా ఒకటే, మాకు స్టేట్ బ్యాంక్లోనే అకౌంట్ కావాలి. మీ ఊర్లో వేరే బ్యాంక్ ఉంది కదా, అక్కడ ఉంది సార్ మాకు అకౌంట్, కానీ స్టేట్ బ్యాంక్లో అకౌంట్. అంటే చివరి లక్ష్యం, చివరి ఇదేంటంటే స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉంటేనే అది పరిపూర్ణమైన అకౌంట్ కదా. మిగతా అకౌంట్లన్నీ కూడా సగం వరకే పనులు చేస్తాయి, ఇంకా మిగతా పనులకి ఆ అకౌంట్లో పనిచేస్తాయి. అటువంటి స్టేట్ బ్యాంక్ మన దగ్గరికి రావడం అనేది మన అదృష్టం. డెఫినెట్గా చక్కని చరిత్రని డెవలప్ చేసుకోండి. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పొదుపు చేసుకోవడము, మన సామర్థ్యానికి తగ్గట్టుగా అప్పు తీసుకుని అభివృద్ధి జరగాలి. అప్పు తీసుకుంటేనే అభివృద్ధి జరుగుతుంది, అప్పు తీసుకోకుండా అభివృద్ధి జరగదండి. నేను పెద్ద ఇండస్ట్రీ పెట్టాలని అనుకున్నప్పుడు నా దగ్గర డబ్బు ఎంత ఉంటే చాలు? 20 పైసలు ఉంటే చాలు. 80 పైసలు లోన్ తెచ్చుకోవచ్చు. 80 పైసలు లోను, 20 పైసలు నా సొంత డబ్బుతో నేను రూపాయితో బిజినెస్ చేసి నేను అభివృద్ధి ప్రారంభిస్తాను. నా 20 పైసలతోనే అభివృద్ధి రావాలంటే రూపాయి మీద వచ్చినంత అభివృద్ధి వస్తుందా? 20 పైసలు అభివృద్ధి వస్తుంది. కాబట్టి అప్పు తీసుకోవడం ద్వారా అభివృద్ధి సాధ్యం. కానీ అప్పు తీసుకున్నది దేనికోసం తీసుకున్నానో అక్కడికి వెళ్ళాలి. నేను ఒకదానికోసం అప్పు తీసుకుని వేరే దానికి పక్కదారి పట్టించానంటే నేను తిరోగమనంలో ఉన్నాను, నేను అభివృద్ధి పదంలో లేదు. కాబట్టి సరైన లక్ష్యం కోసం, సరైన పర్పస్ కోసం, ఉపయోగం కోసం, ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం అప్పు చేయడం ఎప్పుడు కూడా మంచిది.
అప్పు చేసి తాగేస్తే కదండి. సో అప్పులు తీసుకోవాలి, తప్పు కాదు, పొదుపు చేసుకోవాలి, అది దేశాభివృద్ధికి చాలా అవసరం. కాబట్టి చక్కని బ్యాంకింగ్ సౌకర్యాలు మీ దగ్గరికి రాబోతున్నాయి. చక్కని కస్టమర్స్గా మంచి పేరు చేస్తారు. అల్లూరు అనే బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మా రీజన్లో అతి త్వరగా అభివృద్ధి చెందుతున్న బ్రాంచ్లు ఏవి అని చూస్తే అందులో అల్లూరు నెంబర్ 1గా ఉండాలి. ఇది నా ఆకాంక్ష. అలా ఉంటుంది అని నేను ఆల్రెడీ ఆర్ఎం గారికి చెప్పుకున్నాను. సార్ మీరు కొన్ని బ్రాంచ్లు పెడుతున్నారు కదా ఈ సంవత్సరం, కొత్త బ్రాంచ్లు, వాటిలన్నింటిలోనూ చూసుకోండి అల్లూరులోనే మీకు డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తుంది, బ్యాంక్ బిజినెస్ అభివృద్ధి కూడా అని నేను ఆయనకి ప్రామిస్ చేశాను సార్. అన్నీ చెప్తూ వచ్చాను అనమాట కార్లో ఇక్కడి వరకు ఆయన తీసుకొచ్చాడు. ఓకేనండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు చక్కని సహకారం ఇచ్చారు మన గ్రామంలో. అందరికీ కొంచెం మాట్లాడండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మా గ్రామానికి బ్యాంక్ అవకాశం ఇచ్చినందుకు మధుబాబు సార్కి మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాము. బ్యాంక్ నిర్వహణ పల్లెల్లో బాగా జరగాలంటే రైతు కోరికలు ఏదైనా మేనేజర్ తీర్చగలిగే సామర్థ్యం ఉండాలి మేనేజర్ గారికి. గతంలో శంకరయ్య సారు, అనిల్ కుమార్ సార్ అని ఉండారు ఆంధ్ర బ్యాంకులో, మీకు గుర్తుందో లేదో. మనము అడిగింది ఆలస్యం, పనులు చెక్క అయిపోతున్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పైన అధికారులు నిర్లక్ష్యం వహించినా పనులు చేయలేరు మన పల్లెల్లో. ఇప్పుడు సారు నేను ఉదాహరణకు నా సమస్య చెప్తాను. నేను పైప్ లైన్ 20 లక్షలు పెట్టి అరటికి పైప్ లైన్ వేసాను. వాళ్ళు మొత్తం పేపర్ వర్క్ అంతా అయిపోయేసినారు ఆంధ్ర బ్యాంకులో. వాళ్ళు పైన కుందు నుంచి అసలు మీకు అనాథరైజ్డ్గా మీరు వాటర్ వాడుకుంటున్నారు, మీకు నీళ్లకు హక్కే లేదు, మేము లోన్ ఎట్లా ఇస్తామనే వాదన వాళ్ళు వ్యక్తం చేశారు. అదే సారు ఇన్వాల్వ్ అయ్యి సారు మొత్తం వాళ్ళ పై స్థాయి నుంచి తీసుకొని వచ్చి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మీ ఊర్లో అంటే, మాకు అడాప్షన్ విలేజ్ ఆంధ్ర బ్యాంకు ఉంది, ఇంకా నేను మీ దగ్గర ఎందుకు తీసుకోవాలేమని నేను ఆగిపోయాను. సార్ ఇప్పటికి లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ తీసుకోలేదు. అంటే మేనేజర్ గారు ఆ సంకల్పం ఉండాలి. మనం ఈ గ్రామానికి సేవ చేయాలనే భావన కలిగి ఉంటే పై అధికారులు కూడా ఇప్పుడు పైన కర్నూలు అనంతపురం నుంచి వచ్చినారు సారు. ఈ ఊరు కేంద్రము చూసిపోయినాడు, ఈ వ్యవసాయము ఇవన్నీ చూసిపోయేసారు, ఇమీడియట్గా శాంక్షన్ ఇచ్చినాడు. అంటే వాళ్ళకి పైన ఉండే వాళ్ళకు కూడా ఆ సంకల్పం లేనిది చేయలేము. కాబట్టి మనకు ఈ 20 ఎకరాల కుంట ఏ ఊరికి లేదు నంద్యాల డివిజన్లో. అంటే ఊరు పక్కన మనం డ్రిప్ ఇరిగేషన్ ఏరియా చేసుకొని దీనికి పైప్ లైన్స్ కానీ ఏదైనా మనం సహకారం అందించుకునేదానికి, పశువులు కానీ మనకు ఊర్లో బ్యాంక్ ఉంటే కనుక మనకి ఎటువంటి సమస్య ఉండదు. బ్యాంకు నుంచి మనము ఏదైనా సహాయం తీసుకోవడానికి అన్ని అవకాశాలు ఉంటాయి ఊర్లో బ్యాంక్ ఉంటే. నిజంగా ఇది ఒక కళా నిజమా అనిపిస్తుంది మన ఊరికి స్టేట్ బ్యాంక్ అంటే. ఈ పొద్దు స్టేట్ బ్యాంకులో కోయలకుంటలో డ్రా చేసుకోవాలంటే 50 మంది ఎక్కువ ఉంటారు. మీకు తెలిసిన ఎవరైనా స్టేట్ బ్యాంక్ పోయినారు లేదో. ఒక శనియాలు ప్రొడ్యూసర్ లోన్ పోవాలంటే ఒక రోజు అంత టైం పోతుంది. ఈ పొద్దు మన ఊర్లో ప్రొడ్యూసర్ లోన్ కానీ ఆ పాల కేంద్రం కాడ పాల బిల్లు వేయాల్సిన అవసరం లేదు, ఏటీఎం ద్వారానే బిల్లు తీసుకోవచ్చు. మా కొండకి చెప్తే వాయప్ప నా కొంప ముంచుతారు ఇక్కడ ఏటీఎంలో తీసుకొని పోతే నాకు నేను అప్పులు ఇచ్చే పాల బిల్లు పోతే ఇంకా ఆడ కాయలు కూర్చుంటే ఇంక ఇప్పుడు ఏటీఎంలో రాత్రి నాకు డబ్బులు రావని కొండ బాధ వ్యక్తం చేశారు. అంటే పరిస్థితి మారిపోతుంది ఇప్పుడు మన ఊర్లో. పాల బిల్లు వచ్చినా ఏటీఎం ద్వారా మెసేజ్ వస్తుంది సెల్లులో, ఎవరి సెల్లులోకి వాళ్ళు డబ్బులు పడినప్పుడు. ఇప్పుడు ఎవరికి తెలియకుండానే అకౌంట్లో పడిపోతుంది, డ్రా చేసుకొని పోవచ్చు. దయచేసి మన ఊరిలో బయట అకౌంట్ లేకుండా మన ఊరిలో మన బ్యాంకును ప్రోత్సహించి మన క్రాప్ లోన్లు కానీ, ప్రొడ్యూసర్ లోన్స్ కానీ, గోల్డ్ లోన్స్ కానీ ఇక్కడ ఈ బ్యాంకులోనే మనం అన్ని మన సేవలు పూర్తిగా వాళ్ళ సేవలు మన ఊరికి వాడుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మా కోరిక మన్నించి మా గ్రామానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎక్కడో ఏలూరు దగ్గర ఉన్నటువంటి మధుబాబు గారు కోరుకుంట బ్రాంచ్ మేనేజర్గా రావటం మన అదృష్టం. పరిచయం ఏర్పడి ఆ పరిచయాన్ని మన గ్రామంలో ఒక బ్యాంకు ఏర్పాటు చేయటం అనేది అది పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక కార్యం జరగాలన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి ద్వారానే జరుగుతుంది. ఆ వ్యక్తికి ఈ గ్రామానికి ఏ జన్మ సంబంధం ఉండింటేనే తప్ప ఆయన ఈ గ్రామానికి పరిచయం కావటం, మనందరి యొక్క హృదయాలను చూరగొనటం,
మన గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే సత్సంకల్పం ఆయన కలగటం, అనుకున్నది తడవగా ఈయన యొక్క అభిప్రాయానికి విలువనిచ్చే పై అధికారులు కూడా ఉండటం, ఆయన కూడా రావటం మన గ్రామానికి, ఆయన అభిప్రాయాన్ని సార్ ఇద్దరు కలిసి మాట్లాడుకోవటం, వెంబడే ఆ అవకాశాన్ని మన గ్రామానికి ఇవ్వటం అన్నది మన గ్రామం యొక్క పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటాను. ఈ అవకాశాన్ని అల్లూరు బయట సమాజంలో అల్లూరు అభివృద్ధి చెందింది కదా అంటారు, చాలామందికి తెలియదు. ఒక రంగంలోనే మనం అభివృద్ధి, మిగతా అన్ని రంగాల్లో అంటే మన యొక్క మానసిక ప్రవర్తనలో కానీ, మాట్లాడే విధానంలో కానీ, చేసే కర్మలలో కానీ, పండించే పంటల విషయాల్లో కానీ ప్రతి దాంట్లో ఆదర్శమైన జీవితం గడపాలని కోరుకుంటూ, ఎందుకంటే ఈ బ్యాంక్ అనేది ఒక రోజుతో ఆగిపోయేది కాదు. వచ్చిన ప్రతి ఆఫీసర్ చేత మనం మాట్లాడే విధానం కానీ మనకు ఇబ్బందులు ఉండొచ్చు. అప్పు ఉండేటప్పుడు పోయి అప్పు అడుగుతారు, అడిగినప్పుడు ఏం సార్ పొద్దున్న లేచి నువ్వు అప్పు అడుగుతుంటావు, ఎందుకంటే లోకల్ అయినప్పుడు అడగడం కూడా ఏర్పడుతుంది. అలాంటి అభిప్రాయాన్ని మనం చెడుగా అర్థం చేసుకోకుండా ఇది బ్యాంకు మనది అనే భావన ప్రతి ఒక్కరికి పెట్టుకొని, సార్ చెప్పాడు మన గ్రామం యొక్క విలువ చాలా ఎక్కువగా ఉంది బయట ప్రపంచంలో. ఆ విలువ మనం పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం మాట్లాడే భాష మన, ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకొని ఆంధ్ర బ్యాంకులో కొన్ని మాటలు అంటే ఒక ప్రభుత్వ స్థాయి అధికారుల దగ్గర మనం ఒక చెడ్డగా అనిపించుకోకూడదని నా కోరిక. ఆ గౌరవం మనం ఎల్లవేళలా కాపాడుకుంటూ మన గౌరవానికి విలువిస్తూ మన బ్యాంకులో అంటే మన సిబ్బంది అవుతారు. మన గ్రామంలో ఒక బ్యాంక్ అయినప్పుడు వాళ్ళు మన తోటి సహోదరులాగా మనం ట్రీట్ చేయాల్సిందే, పరాయి వ్యక్తులు కాదు వాళ్ళు. మన యొక్క అభివృద్ధిని కోరి వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి విలువనిస్తూ మన విలువ పోగొట్టుకోకుండా, మన గౌరవానికి భంగం వాటిల్లకుండా వాళ్ళతో మర్యాదగా నడుచుకుని మన గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి అందరికీ.